ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి జీవితం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారి జీవితంలో మీరు స్త్రీలైనప్పటికీ లేకపోతే పురుషులైనప్పటికీ కూడా ఈ ముగ్గురు ఆడవారు కలిసి మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నారు. వెంటనే వారు ఎవరో తెలుసుకుని పరిహారాలు పాటించండి. అయితే మీ జీవితంలో శుభ అశుభాలతాలు ఏంటి, ఏ ముగ్గురు ఆడవారు వల్ల వీరి యొక్క జీవితంలో కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి, ఎవరి వల్ల తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే వీరు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తారు. అంటే వీరు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నాలు చేస్తారనమాట. అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణగా లేకపోతే అస్సలు తట్టుకోలేరు. అంటే మీరు ఏ విధంగా సైలెంట్గా ఉండాలి అనుకుంటారో ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలి అని అనుకుంటారు. ఈ విధంగా మేషరాశి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా. సమయపాలనకు కూడా ఈ మేషరాశి వ్యక్తులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో మంచి పేరు కూడా సంపాదించుకుంటారు. అలాగే మేషరాశి వారు ఇతరులకు లోబడి ఉండే మనస్తత్వాన్ని అస్సలు కలిగి ఉండరు. ఎవరైనా సరే ఒక మాట అన్నారనుకోండి అస్సలు పడరు. అంటే ఎప్పుడు కూడా తమది పై చెయ్యి అన్న భావన వీరికి కలిగి ఉంటారు. చాలా సందర్భాలలో కూడా వీరికి మంచి చేసినా కానీ కొన్ని సందర్భాలు వీరికి చెడు చేసే అవకాశం ఉంటుంది. అంటే అధికార దోహని ఉంటుంది. నాయకత్వ లక్షణం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా నిత్యం దేవత ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయ సూత్రం పారాయణం కూడా ఈ మేషరాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు జీవితంలో ఇది వరకు ఎన్నో కష్టాలను మీరు అనుభవించవచ్చు. అలానే నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు. అయితే ముఖ్యంగా వీటన్నిటికీ కూడా కారణం మీ పైన తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి అని గుర్తుంచుకోవాలి. మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపార ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు ఈ విధంగా తాంత్రిక ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మీ జీవితంలో స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా ఇతరుల వ్యక్తులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అంటే ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. వారి కళ్ళు ముందే ఎవరైనా సరే వ్యక్తి పైకి వెదుగుతారు అంటే దాన్ని చూసి తట్టుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. వారిని ఆర్థికంగా దిగజార్చడానికి ప్రయత్నాలు కూడా చేస్తారు. వారి వ్యాపారాన్ని నష్టపరచడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ ఉద్యోగాలపై మీ ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు క్రియేట్ చేస్తుంటారు. ఈ విధంగా మీ జీవితంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగని ప్రతి ఒక్కరిని అవమానించకండి. అలానే మీ శ్రేయోభిలాషులు ఎవరైనా ఉన్నారో వారిని మాత్రం అనుమానంతో మాత్రం దూరం పెట్టకండి. అంటే ఒక వ్యక్తి మనం మంచి కోరుకుంటున్నారో మన చెడును కోరుకుంటున్నారో అనేది కొన్ని సందర్భాలలో మాటల ద్వారా మనకి తెలుస్తుంది. లేకపోతే వారు మనతో ఉండేటువంటి పద్ధతి ద్వారా కూడా కావచ్చు. ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో ఈ ముగ్గురు స్త్రీలు ఉన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఉండవచ్చు. మీ జీవితంలో ఇటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి, తాంత్రిక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ముగ్గురు స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా వారు పన్నే కుట్రల నుండి మీరు తప్పించుకోవడానికి శివ ఆరాధన మేలు చేస్తుంది. అలాగే కొన్ని పరిహారాలు పాటించడం వల్ల కూడా మీకు ఎంతో మేలు కలిగే అవకాశం కూడా ఉంది. రావి చెట్టు మహిమ గురించి చాలా పురాణ గాథలు కూడా ఉన్నాయి. రావి చెట్టును దేవత వృక్షంగా మనం భావిస్తూ ఉంటాం. అయితే మీరు ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి తాంత్రిక ప్రయోగాలన్నీ కూడా తొలగిపోతాయి. దానికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు ఇంట్లో ఈ పరిహారం చేసుకోవాలి. ఏంటి అంటే రాత్రి సమయంలో అమావాస్య రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం చేస్తే దాని తాలూకా ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక రాగి చెంబు ఇంట్లో లేకపోతే కనుక ఒక స్టీల్ కాని తీసుకోండి.
దాంట్లోకి నీటిని నింపేసిన తర్వాత ఆ యొక్క చెమ్ములో ఉప్పును, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసిన తర్వాత ఆ నీళ్ళల్లో కొన్ని నల్లటి ఆవాలు కూడా వేయండి. ఇవన్నీ ఏవైతే ఈ నీటిలో వేస్తాయో అవి చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఈ పదార్థాలన్నిటికీ కూడా ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటి అంటే పదార్థాలన్నిటినీ కూడా మీరు నీటిలో వేసిన తర్వాత ఆ చెమ్మును 2 చేతులతో పట్టుకొని అమావాస్య రోజున ఆ రోజు రాత్రి సమయంలో పరిహారం చేసుకోవాలి అండి. మీరు 2 చేతులతో పట్టుకొని తర్వాత ఆ ఇంట్లో ఉన్న గదులన్నీ కూడా తిరగండి. తిరిగే సమయంలో మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ ఇంట్లో ఉండే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా బయటికి వెళ్ళిపోవాలని, మీ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఏవైతే ఉందో అది కూడా బయటికి వెళ్ళిపోవాలని, ఎవరైతే మీ పైన కానీ కుటుంబంపై కానీ తాత్విక ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా పటాపంచులు కావాలి అని ఈ విధంగా మీ మనసులోనే సంకల్పం చెప్పుకుంటూ మీరు ఒక చెమ్మును పట్టుకొని ఇల్లంతా కూడా తిరిగిన తర్వాత హాల్లో లేకుండా ఒక గది ఉన్నట్లయితే కూడా మీరు ఉండే గది ఏదైతే ఉందో దాంట్లో ఒక మూలన పెట్టండి. హాల్లో రూమ్ సపరేట్గా ఉన్నవారు హాల్లో ఒక మూలన పెట్టండి. ఈ విధంగా రాత్రి కూడా అలాగే వదిలేయండి. ఆ రోజు రాత్రంతా అలా తిరిగేసి వదిలేయండి. ఆ తర్వాత తెల్లవారుజామున లేవగానే ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వాష్రూమ్లో పడేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో అయినా పోయండి. లేకపోతే నిర్జన ప్రదేశంలో అందుబాటులో లేకపోతే ఇంట్లో వాష్రూమ్లో ఏరియాలో పారబోసి దానిపై మరికొన్ని నీళ్లు పోయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు చక్కగా ఇంటిని అంతా కూడా శుభ్రపరచుకొని తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఎందుకంటే రావి చెట్టు మహిమ గురించి మనకందరికీ తెలిసిందే. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఆ తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. అంటే మీ అమ్మగారితో మీరు ఏ విధంగా చెప్పుకుంటారో అదేవిధంగా మనసులోని బాధను కూడా ఆ అమ్మకు చెప్పుకొని చెట్టు మొదట్లో తాకి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకొని ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని ఆమె ప్రార్థించి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా కనుక చేస్తే మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన అనేది చేసుకోండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే అమావాస్య తిథి రోజున ఈ విధంగా ఈ పరిహారం చేసిన తర్వాత రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నేతితో దీపాన్ని వెలిగించి 11 ప్రదక్షిణలు చేసి ఇంటికి వస్తే గనక మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా మీ ఇంట్లో శుభ ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆ బాధల నుండి మీకు ఖచ్చితమైన విముక్తి అనేది కూడా మీకు లభిస్తుంది. ఆర్థికంగా కూడా పురోగతి సాధించడానికి కూడా మీకు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఉద్యోగ జీవితంలో అలాగే వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతుంది. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడంతో మీరంతా కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తలదూగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ 3 ఆడవారు మీపై ప్రయోగాలు చేసే అవకాశం ఉంది కాబట్టి. 3 ఆడవారు అంటే గనక కలిసికట్టుగా ఉండేటువంటి 3 ఆడవారు అయితే కాదు. మీ దూరపు బంధువులలో ఒకరు ఉండవచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తులలో ఒకరు ఉండవచ్చు, మీరు పనిచేసే చోట కూడా ఒకరు ఉండవచ్చు. అంటే విడివిడిగా కూడా 3 స్త్రీల వల్ల మాత్రమే ఈ ప్రమాదం పొంచి ఉంది. మీ కీడును కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఈ చిన్న ప్రయోగం చేశారంటే చాలు, ఖచ్చితంగా మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. వారు చేసే తాంత్రిక ప్రయోగాలు మిమ్మల్ని కానీ మీ కుటుంబానికి కూడా ఏమీ చేయలేవు. కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. శుభ ఫలితాలు మీరు పొందుతారు. శివ ఆరాధన చేయడం వలన కూడా అద్భుతమైన ఫలితాలు కూడా లభిస్తాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన చేస్తారు. దీపం వెలుగులోనే మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన దీపారాధన చేసేటప్పుడు ఆ దేవుడు ముందుగానే మేషరాశి వారు కొన్ని సంకేతాలు తెలియజేస్తాయట. ఆ సంకేతాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే దేవుడి యొక్క ఆశీర్వాదం, కృప సంపూర్ణంగా మీకు లభిస్తుంది. అకస్మాత్తుగా ధనలాభం కూడా మీకు చేకూరుతుంది. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్లు సంపాదించే అవకాశాలు కూడా లభిస్తాయి.
మేషరాశి వారి ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి కుంకుమ కింద పడిపోతుంది. కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది. పార్వతీదేవి స్వరూపమైన కుంకుమ కింద పడితే ఏదో చెడు జరుగుతుందేమో అని ఎంతోమంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఇందులో ఎలాంటి నిజమే లేదు. మీ చేతి నుండి కుంకుమ కింద పడితే స్వయంగా భూదేవికి బొట్టు పెట్టినట్టుగా భావించాలి. భూదేవి మీ చేతుల మీదుగా తనకు తానే కుంకుమ బొట్టు పెట్టించుకుందని అటు కాబట్టి ఎప్పుడైనా సరే కుంకుమ చేయి జారితే ఆ కుంకుమను ఒక పేపర్లో చుట్టేసి ఏదైనా చెట్టు దగ్గర పడేవేయండి. చీపురుతో మాత్రం కుంకుమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊడవకూడదు. అలాగే ఒక్కొక్కసారి మేషరాశి వారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. దీపం వెలిగించేటప్పుడు లేదా దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు అలా అగరబత్తులు వెలిగించే సమయంలో అప్పుడప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి. ఇది చాలా శుభ సంకేతంగా భావించాలి. దీపారాధన చేసేటప్పుడు ఇలా జరిగితే మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని, మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని, మీ కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో జీవిస్తారని అర్థమట. అలాగే ఇంట్లో పూజలు చేసే సమయంలో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు దేవుడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా శుభశకనం. ఇలా ఎవరికైనా సరే కనిపిస్తే గనక మీ జన్మ ధన్యమైనట్టే. మీరు చేసే పూజలన్నీ కూడా ఆ భగవంతుడు పాదాల చెంతకు చేరుతున్నాయని ఆ శుభ సంకేతంగా భావించాలి. అలాగే ఒక్కొక్కసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పెట్టిన పూలు కింద పడిపోతూ ఉంటాయి. ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి. మేషరాశి వారు ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతంగా ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని ఇలా కింద పడిన పువ్వులను తీసుకుని మీ బీరువాలో పెట్టుకోండి. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే దాన్ని శుభసూచిగా భావిస్తారు. దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ కోరికలన్నీ కూడా త్వరలోనే నెరవేరుతానని సంకేతంగా భావించాలి. అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుగా ఉండి గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మీకు గజ్జెల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిరుగుతుంది అని, అంతులేని ఐశ్వర్యాన్ని తీసుకురాబోతుందని సంకేతం. అలాగే ఒక్కొక్కసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తారు, ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా అనిపించినా సరే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. దీపంలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అయితే ఒక్కొక్కసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం వెలుగుతూ ఉంటుంది. ఇలా జరిగితే మాత్రం మీ పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుందని సంకేతం. మీ పూజలకు దేవతలు సంతోషించారని, మీ ఇంటిపై దేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుంది అని భావించాలి. అలాగే ఒక్కొక్కసారి మన కలలో దేవతలు కనిపిస్తారు. కలలో దేవుడు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని, త్వరలోనే శుభవార్త కూడా వినబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆవలింపులు వస్తూ ఉంటాయి అనుకోండి. పూజలు ఆవలింపులు వస్తే మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశిస్తున్నాయని అర్థం. అలాగే పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే అశుభ సంకేతంగా భావించాలి. ఇలా జరిగితే మీ పూజలు ఏదో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ ఇంటి ఆదాయం పెరగబోతుందని అర్థం చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పెట్టిన నైవేద్యానికి తరచుగా చీమలు పడుతున్నాయి అనుకోండి, మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించినాడు అని అర్థం చేసుకోవచ్చు. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే అస్సలు మంచిది కాదు. పూజలో దీపం కొండెక్కితే మీ ఇంటి యాజమానికి డబ్బు సమస్యలు రాబోతున్నాయని సంకేతం. అలాగే మీ ఇంటికి కీడు జరుగుతుందని కూడా నమ్మకం. అలాగే ఒక్కొక్కసారి దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇలా జరిగినా మీ ఇంటికి చాలా మంచిది కూడా. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోవాలి అంటే మీ ఇంటి తూర్పు దిశలో అరటి మొక్కను నాటుకోండి. ఇంటికి తూర్పు దిశలో అరటి మొక్క ఉంటే గనక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. మీ ఇంట్లో ఒకే చోట 3 బళ్ళు కనిపిస్తే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే కూడా అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అలానే బల్లి మీద పడితే చాలామంది అశుభంగా భావిస్తారు. అయితే బల్లి మీద పడడం వల్ల త్వరలోనే మేషరాశి వారి ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని సంకేతంగా భావించాలి. ఇంట్లో నల్ల చీమలు కనిపించినా మీ ఇంటికి డబ్బు రాబోతున్న సంకేతం. ఒకవేళ వెర్రటి చీమలు కనిపిస్తే మాత్రం కుటుంబం సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయని, డబ్బు నష్టాన్ని సూచిస్తుందని, ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
అయితే మీ చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని సంకేతం. ఎక్కడైనా సరే మేషరాశి జాతకులు, ఎక్కడైనా మీకు గుడ్లగూబ కనిపించింది అనుకోండి, మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి ఏదో చెడు జరగబోతుందని సంకేతం. అలాగే ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ కుడి కన్ను అదిరితే మాత్రం దురదృష్టం పట్టబోతుందని సంకేతంగా భావించాలి. ఇంటి ముందు ప్రతిరోజు కాకి వస్తూ దేవతల రాకకు సంకేతంగా భావించాలి. దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అంటారు. అలానే మేషరాశి వారికి పూజలు చేస్తున్నట్టుగా కలలో కనిపిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అని అర్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.